మోయినాని కల్చర్ చేసే విధానం. సో ఈ వీడియోస్లో మీకు కంటిన్యూస్ డే 1 నుంచి ఎన్ని రోజులకి ఎంత డెవలప్ అయింది అనేది కూడా చూపిస్తాను. సో ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూసేసేయండి. నేనైతే 2 టబ్బుల్లో ఒక మోయినా స్టార్టర్తో అయితే వేస్తున్నాను అనమాట. ఒక స్టార్టర్ వచ్చేసరికి మోయినాది మనకైతే 200 అయితే పడింది. ఒక స్టార్టర్తో మనం ఇప్పుడు 2 టబ్స్లో అయితే కల్చర్ చేస్తున్నాం. సో 2 టబ్స్కి తగ్గది మనం ఇప్పుడు ఈస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ ఈస్ట్ తిని మోయినా మల్టిపుల్ అవుతాయి అనమాట. నేను అదే టబ్లోంచి అయితే వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో కొంచెం వామ్ వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో వామ్ వాటర్ మిక్స్ చేసుకుని కొంచెమే నేను ఈస్ట్ అయితే వేసాను. సో డ్రై ఈస్ట్ వేసాను అనమాట. దాంట్లోనే కొంచెం షుగర్ కూడా వేసాను ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవ్వడానికి. ఇంకేముంది మిక్స్ చేసేయడం అనమాట. మొత్తం నీట్గా డిజాల్వ్ అయిపోవాలి షుగర్ అండ్ ఈస్ట్ మొత్తం 2 కలిసిపోవాలన్నమాట. ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెంసేపు మనం వదిలేస్తే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వదిలేస్తే యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత ఆ టబ్స్లో కొంచెం ఎక్కువ వేయకూడదు, లైట్ క్లౌడీగా ఉంటే సరిపోద్ది అనమాట. మరీ ఓవర్ క్లౌడీ అయిపోతే మోయినా చచ్చిపోతుంది. దాని తర్వాత నేనైతే ఒక స్టార్టర్ ఓపెన్ చేసి దీంట్లో వేసేసుకున్నాను. దీంట్లో నుంచి నేను దాంట్లో కొంచెం మోయినా దీంట్లో కొంచెం మోయినా అయితే వేస్తున్నాను అనమాట. సో ఈరోజు డే 1 కాబట్టి మనకి ఎక్కువ కనబడదు. మీరు చూసినట్టయితే ఎడ్జెస్లో కార్నర్స్లో కొంచెం కనిపిస్తుంది. సో డే 2లో చూద్దాం ఎంత కల్చర్ అయ్యింది అనేది. కంప్లీట్గా మనం డే 5కి వచ్చేసరికి నేనైతే బాగానే కల్చర్ అవుతుంది అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో మీకు ఎలా కల్చర్ అవుతుంది అండ్ క్లీనింగ్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటుంది. సో ఫాలో కాంగ్ బెటాస్.